ఉమ్మడి నల్గొండ రైతుల గోసలు తెలంగాణ ప్రభుత్వానికి పట్టడం లేదు. నల్గొండలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా తెలియదా? స్థానిక ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారా? మద్దతు ధర విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఉమ్మడి నల్గొండ రైతుల సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద రైస్ మిల్లులు ఉన్న ప్రాంతం మిర్యాలగూడ. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వరి అత్యధికంగా పండేది కూడా మిర్యాలగూడే. పంట పండింది అని రైతులు సంతోషపడలోపే మద్దతు ధర ఇవ్వడం లేదని బాధపడుతున్నారు. రైతుల దగ్గర నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే దళారులు తమకు నచ్చిన రేట్లు చెప్పి ఇష్టముంటే అమ్మండి లేదంటే లేదు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా ఈ వ్యవహారంలో భాగస్వామ్యమే అని రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో భాస్కర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిర్యాలగూడ రైస్ మిల్లు సంఘాలతో మాట్లాడి రైతులకు మద్దతు ధర ఇప్పించేవాడని అంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వడ్లకు క్వింటాల్కు 2500 తగ్గలేదని, ఒక్కొక్క కారు 2700, 2800 వరకు అమ్మిన దాఖలాలు ఉన్నట్లు రైతులు అంటున్నారు. కానీ బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత క్వింటాల్కు 2000 పలకడమే గగనమైపోయింది. రైస్ మిల్లుల యజమానులు అందరు కలిసి సిండికేట్లుగా మారి రైతులను ముంచుతున్నట్లు రైతులు వాపోతున్నారు. తాము చెప్పిన రేటుకు రైతు అమ్మకపోతే వేరే ఎవరు కొనకుండా మిల్లు ఓనర్లు కుమ్మక్కవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వీరందరికీ ఇంత ధైర్యం రావడానికి ముఖ్య కారణం స్థానిక ఎమ్మెల్యే అని, యజమానులతో డీల్ కుదుర్చుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఇంతవరకు ఏ రైతుతో కూడా మాట్లాడింది లేదని వాపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఉన్నప్పుడు లక్ష్మారెడ్డి రైతులను రెచ్చగొట్టేలా మాటలు చెప్పి ధర్నాలకు కూర్చోబెట్టేవారని, తాను ఎమ్మెల్యే అయితే క్వింటాల్కు 3000 చొప్పున కొనుగోలు చేస్తానని ఎన్నో అబద్ధాలు చెప్పినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, కనీసం రైతుల సమస్యలు చెప్పుదామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని రైతులు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. మిర్యాలగూడ రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదని, ఎందుకంటే కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే నల్గొండలో ఓ మంత్రికి కూడా ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తున్నారు. ఆ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఈ భాగోతం నడుపుతున్నారని రైతులు అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే స్థానిక ప్రతిపక్ష నాయకులు కూడా ఈ విషయంలో స్పందించొద్దని, ఒకవేళ స్పందిస్తే బాగుండదని బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారట. దీనిపై నోరు విప్పేది ఎవరు? రైతుల మొర ఆలకించేది ఎవరు? వారికి గిట్టుబాటు ధర కల్పించేది ఎవరు? ఈ రైతుల బాధలు ఇంకెప్పుడు తీరుతాయి?